జగన్ ఎక్కడికి పోతే అక్కడ జనం ఎగబడటం అన్నటువంటిది ప్రభుత్వానికి ఒక రకంగా కంటగింపుగా మారుతోంది. మధ్యన ఒకసారి ఒక తెలంగాణకు సంబంధించిన ఒక నాయకుడు మాట్లాడారు. హైదరాబాద్‌కొస్తే ఏంటండి జగన్‌కి ఆ జనము, పోనీ మేము మాట్లాడాము ఎవరన్నా తీసుకొచ్చారా అని. వాళ్ళంతా ఇక్కడ ఉద్యోగాలు చేసుకునేటటువంటోళ్ళు. ఆళ్ళెవ్వరూ తీసుకురాలేదు. ఉద్యోగం సెలవు పెట్టి వచ్చినోళ్ళు, ఉద్యోగానికి సంబంధించి పక్కన పెట్టి వచ్చినటువంటోళ్ళు ఉన్నారు. అక్కడ ఉపాధి పనులు కూడా వదిలిపెట్టేసి ఒకరోజు జీతాన్ని. ఏంటి అతనిది అన్నట్టు. అతనిది అదొక అదేమంటారు మ్యాడ్ లవ్. అలాంటి మ్యాడ్ లవ్ సినిమా హీరోలకు ఉంటది. ఇక్కడ పాలిటిక్స్‌లో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఉంది. అది సాక్ష్యం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో వెళ్ళినటువంటి పర్యటన పొగాకు రైతులతో ఇది. వాళ్ళతో మాట్లాడారు. అంతవరకు నడిచింది. అది పావుగంట అయితే ఈ దారి పొడుగునా ఎగబడేటటువంటి జనం, ఊపిరి తీసుకోనివ్వనటువంటి అభిమానం, జగన్‌కే షాక్ ఇస్తున్నటువంటి పరిణామం అనాలా? అధికార పక్షానికి మింగుడు పడనటువంటి పరిణామం అనాలా? ఏం జరుగుతోంది అన్నది అర్థం కాకుండా తయారవుతోంది. జనం నుంచి వచ్చేటటువంటిది ఇది. మొత్తం నిండిపోయింది. అప్పటికి పోలీసుల్ని ఆపారు. పోలీసులు రానీయకుండా చేస్తున్నారు. అయినా సరే నడుస్తుంది. చివరికి ఎట్లాగా అంటే ఒక్కసారి షేక్ హ్యాండ్ కావాలంటూ ఈ కుర్రోడు చేసినటువంటి ఈ చర్య చూస్తే ఎలా ఉంది అంటే ఇంత పిచ్చ అనేటటువంటిది జగన్‌కి ఓ రకంగా ఊపునిస్తుంది, ఊపిరినిస్తుంది. అదే సందర్భంలో ఆడపిల్లలు కూడా బళ్ళ మీదన బయలుదేరి జగన్ ఫోటోలతో తిరుగుతున్నటువంటిది మరొక ఉత్సాహాన్ని కల్పించేటటువంటి చర్య. ఓవరాల్‌గా సాధారణంగా పబ్లిక్‌లో ఈ ర్యాప్ అంటే 40% ఓట్లకి తగ్గటం ఒక ఎత్తు, 11 సీట్లకి పరిమితమై ప్రతిపక్ష స్థానం కూడా లభించినటువంటి వ్యక్తికి ఈ స్థాయిలో జనం వస్తూ ఉండడం తట్టుకోలేకపోవడం వల్లనే జగన్ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. మేమైతే పొగాకు రైతులకి చాలా చేశాము, చేస్తున్నాం, కేంద్రంతో మాట్లాడుతున్నాము, అతని అబద్ధాలని నిలదీస్తాం, నిరూపిస్తాం అని చెప్తున్నారు ఒకవైపున అచ్చెన్నాయుడు గారు. కానీ సమస్య ఏంటంటే 200 రూపాయలకి మీరు కొనండి చంద్రబాబు గారు చెప్తే కూడా కొనకపోవడం ఇక్కడ. 187 రూపాయలకి కొంటాం అన్నటువంటిది కీ పాయింట్. అది మర్చిపోతున్నారు ఆయన. ఓవరాల్‌గా జగన్ టూర్ అన్నటువంటిది మరొకసారి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ ఇంపాక్ట్ మళ్ళీ ఇప్పుడు క్రిందటిసారి ఆ చింతాడ రవినో ఎవరి మీద కేసులు పెట్టారు కదా, ఇప్పుడు ఇక్కడ ఎవరి మీద కేసులు పెడతారో చూడాలి. ఇక్కడ మీరు రైతులు అయినప్పటికీ మీరు ఎన్నికైనాము, మీరు గేట్ ఎదురకుండా గాలి చేసి పోలీసులకి సహకరించాలి. దయచేసి దయచేసి ఎవరైనా ఉన్నారో వాళ్ళు పంపిస్తారో తినండి. చుట్టూ వీడియోగ్రఫీ ఉంది, తోపులాటొద్దు, రైతులు లోపల కొంత కార్యక్రమం తోపులాటొద్దు, మీకు మాకు తోపులాటొద్దు, పోలీసులకి మీకు తోపులాట అవసరమా? చెప్పింది తోపులాటొద్దు, దయచేసి చెప్పింది వినాలి.
ఎలా ఉందండి కూటమి పాలన? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది అంటే ఇప్పుడు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు అసలు బాగాలేదండి. స్టడీ కూడా కాలేదు. ఏమేం బాగాలేదు? స్టడీ అంటే కాలేజెస్ కూడా సరిగ్గా ఉండట్లేదు, నీట్ గా ఉండట్లేదు. జగన్ గారు ఉన్నప్పుడు అన్ని ఉన్నాయి. సదుపాయం మీద స్టూడెంట్స్ కానీ అందరూ కూడా బాగుండేదా? ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు యూత్ అట్రాక్షన్ ఎవరికి ఎక్కువ? రాజకీయ నాయకులు పొలిటీషియన్ యూత్ ఎవరికి అట్రాక్షన్? జగన్. ఎందుకంటారు? ఎందుకంటే జగన్ ఉన్నప్పుడు మాకు మంచిగా పాలన ఉండేది, మాకు అన్ని ఫెసిలిటీస్ ఉండేది. ఇప్పుడు ఏ ఫెసిలిటీస్ లేవు. సార్ ఎలా ఉంటుంది అంటారు? ఉభయ గోదావరి జిల్లాలో జగన్ మళ్ళీ జగన్ వస్తారు. పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమన్నా మళ్ళీ జగన్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ అవతల ఒక పక్కన ఉన్నారు. ఇప్పుడు యువతల ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సినిమా ఇప్పుడు సింగిల్ గానే వస్తుంది. నేను అంత కాన్ఫిడెన్స్ గా చెప్తారు ఎందుకంటే జగన్ అందరికీ ఇష్టం కాబట్టి. 29 ఎలా ఉంటుంది అంటారు? 2029 లో మొత్తం అందరు వెళ్ళిపోతారు. అంటే విజయం ఏ విధంగా పడిపోతుంది అంటారు? విజయం విజయం ఏ విధంగా ఉంటుందా? విజయం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ జగన్ వస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు పొగాకు రైతుల్ని కానీ ఇప్పుడు మిర్చి రైతులు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కలవడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నాడు అవుతారా? కూటమి నాయకులు అయినప్పటికీ ఆయన దగ్గర వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు వస్తారంటారు? ఎందుకంటే జగన్ అన్ని ఫెసిలిటీస్ జగనే చూసుకుంటాడు కాబట్టి, చంద్రబాబు ఏం చూసుకోడు కాబట్టి. ఏంటి అంత అభిమానం నీకు? జగన్ అంటే ప్రాణం. ఆయన చేసిన ప్రతి పనికి మేము విశ్వాసం చూపించుకొని ఆయన మీద ఆయన చక్కగా తమిళనాడులో విజయతరపతి చెప్పుకోలేదు. జగన్ 2.1 ఆల్రెడీ మనం ప్రింట్ అయినాం.